నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు హీరోగా రూపొందిన చిత్రం శభాష్ రాజా. రాజశ్రీ పతాకంపై సుందర్లాల్ నహతా, డూండి నిర్మించిన ఈ చిత్రానికి పిఎస్ రామకృష్ణ దర్శకత్వం వహించారు. ఏవిఎం సంస్థ హిందీలో నిర్మించిన భాయి భాయి చిత్రం ఆధారంగా శభాష్ రాజా చిత్రం రూపుదిద్దుకుంది. నిజ జీవితంలో అన్నదమ్ములు అయిన అశోక్ కుమార్, కిషోర్ కుమార్ భాయి భాయి చిత్రంలోనూ అన్నదమ్ములుగానే నటించారు. అశోక్ కుమార్ పోషించిన పాత్రను తెలుగులో కాంతారావు చేశారు. ఇది నెగటివ్ టచ్ ఉన్న పాత్ర. అక్కినేనికి అన్నగా నటించారు. రాజసులోచన హీరోయిన్, కాంతారావు సరసన దేవిక నటించారు. భార్యను నిర్లక్ష్యం చేసి పరస్త్రీ వ్యామోహంలో పడి ఇంటిని విస్మరించిన అన్నయ్యకి తమ్ముడు గుణపాఠం చెబుతాడు. సినిమాలో ఒక సన్నివేశంలో అక్కినేని నాగేశ్వరరావు చెంప మీద కాంతారావు కొట్టాలి. విసురుగా చెయ్యెత్తి అక్కినేని చెంపను అలా తాకి వదిలేశారు కాంతారావు. కానీ అలా చేయడం వల్ల సీన్ పండలేదు. అక్కినేని నుంచి కావాల్సిన రియాక్షన్ రాలేదు. దాంతో కాంతారావు గారు, నేను రైతు బిడ్డను, మీరు ఎంత గట్టిగా కొట్టినా ఓర్చుకోగలను, సంకోచం లేకుండా గట్టిగా కొట్టండి అన్నారు అక్కినేని. ఆయన చెప్పినట్లు చేయడానికి మొదట వెనుకాడినా అక్కినేని మరోసారి గట్టిగా చెప్పడంతో గత్యంతరం లేక అక్కినేని చెంప చెళ్ళుమనిపించారు. ఆ రోజుల్లో నటీనటుల మధ్య అంత అవగాహన, అంత ప్రోత్సాహం ఉండేవి. 1961 నవంబర్ 9న విడుదలైన శభాష్ రాజా చిత్రం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది.